యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ సీఎం స్పష్టం చేశారు. తమది పేదల ప్రభుత్వం అన్న చంద్రబాబు మే నుంచి రైతు భరోసా అందిస్తామన్నారు. అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. సంబేపల్లి మండలంలోని పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. మోటుకట్లలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద వృద్ధురాలు మంగమ్మ ఇంటికి వెళ్లి 4,000 రూపాయల నగదు అందజేశారు. వారితో సరదాగా కాసేపు మాట్లాడారు. ఆ ఇంట్లో ఉన్న దివ్యాంగుడికి దివ్యాంగ పింఛను మంజూరు చేశారు. వారికి పక్కా గృహం కూడా మంజూరు చేశారు. ట్రై సైకిల్ కూడా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం ప్రజావేదికకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ పారిశుద్ధ కార్మికులతో మాట్లాడారు. 20 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వేదికపైకి పిలిచి వారితో ముచ్చటించారు. వర్క్ ఫ్రం హోం జాబ్ గురించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఐటీ ఉద్యోగులంతా తాము లక్షలు సంపాదిస్తున్నామని వారు సీఎంకు వివరించారు. హైదరాబాద్ లో ఐటీని ప్రోత్సహించడం వల్లే స్ఫూర్తి పొంది ఈ రంగంలోకి అడుగుపెట్టామని ఉద్యోగులంతా చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను డెలైట్ లో వర్క్ చేస్తున్నాను. నాకు గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. నేను 1,50,000 సంపాదిస్తున్నా పర్ మంత్. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ రావడం వల్ల ఇంటి దగ్గర షీప్ ఫార్మింగ్ పెట్టి అదర్ దాన్ దట్ అడిషనల్ గా ఇంకొక 1,00,000 అడిషనల్ గా సంపాదిస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు గత 2 years నుంచి. ఇంటి దగ్గర పేరెంట్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అటు పొలిటికల్ గా అన్ని విధాలా నేను వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వల్ల చాలా బెనిఫిట్ గా ఇంటి దగ్గర అడిషనల్ ఇన్కమ్స్ ప్లస్ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నాం. ప్రతి ఇంట్లో ఐటీ ఉద్యోగి ఉండేలా చేయడమే తమ కోరిక అని తెలిపారు. అమరావతి పేరు వింటే దేవతల రాజధాని అనేలా అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలోనే అత్యధికంగా 4,000 పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఏడాదికి 48,000 లబ్ధి చేకూరుస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మనం ఇచ్చే పెన్షన్లు మీరు చూసినప్పుడు దగ్గర 32,520 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఏ రాష్ట్రం ఇంత ఇవ్వడంలా. ఇచ్చే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ 8,000 అంటే 25%. ఆ రాష్ట్రాన్ని నేను కూడా అభివృద్ధి చేశాను. ఇంకొక కార్యక్రమాలు ఇవ్వచ్చు కానీ ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చేది 8,000 ఇస్తున్నారు. 8,000 కోట్లు. వెస్ట్ బెంగాల్ అయితే 5,400 కోట్లు. కర్ణాటక 4,700 కోట్లు. తమిళనాడు చూస్తే 3,780. గుజరాత్ చూస్తే 1,384. అంటే పేదవాళ్ళకి దగ్గర 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ప్రభుత్వం. రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలని సంకల్పంతో పనిచేస్తున్నానని అన్నారు సీఎం చంద్రబాబు. గోదావరి నీళ్లు బనకచెర్ల ద్వారా రాయలసీమకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నానని సీఎం తెలిపారు.